హలో ఎవ్రీవన్. ఇవాళ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే, విండోస్ ఇన్‌స్టాలేషన్‌కి బూటబుల్ డ్రైవ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఐ మీన్ ఫ్లాష్ డ్రైవ్. ఫస్ట్ మనం ఓఎస్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసి విండోస్ 10 మీడియా క్రియేషన్ టూల్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ సైట్‌లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ క్రియేట్ విండోస్ 10 ఇన్‌స్టాలేషన్ మీడియా డౌన్‌లోడ్ టూల్‌లో హియర్ ఇట్ ఈస్ డౌన్‌లోడెడ్. క్రియేషన్ టూల్ డౌన్‌లోడ్ అయింది. ఇప్పుడు దాన్ని మనం రైట్ క్లిక్ చేసి రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ time, but it will open. Yeah, now it is processing. ప్రాసెస్ అయిన తర్వాత ఎలా ఎపేర్ అవుతది? ఇక్కడ మనం లైసెన్స్‌ని యాక్సెప్ట్ చేయాలి. ప్రాసెస్ అయిన తర్వాత ఎలా ఎపేర్ అవుతది? వాట్ డు యూ వాంట్ టు డూ? అప్డేట్ ద పీసీ నౌ అని చెప్పేసి ద లేటెస్ట్ అప్డేట్ డౌన్‌లోడ్ అవుతది. మనకి ఇక్కడ క్రియేషన్ కోసం కాబట్టి క్రియేషన్ ఇన్‌స్టాలేషన్ మీడియా, యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్ ఆర్ ఐఎస్ఓ ఫైల్. ఇక్కడ మన సిస్టమ్‌లో ఉన్న ఆటోమేటిక్‌గా రిక్వైర్మెంట్స్ తీసుకుంటది. బట్ మనకి ఇక్కడ ఏదైనా రిక్వైర్మెంట్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కన్సల్ట్ ఇట్ అండ్ యూ కెన్ చేంజ్. 32 బిట్ కావాలితే 32 బిట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 64 కావాలితే 64 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెర్షన్స్ ఏం కావాలితే అవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ ఐ మీన్. నెక్స్ట్ నొక్కాలి. ఒకవేళ మనం యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్ డైరెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకొని డైరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మన ఏసీ ఫైల్ సేవ్ చేసుకోవడమే బెస్ట్. బికాస్ ఒకవేళ మనకి ప్రాసెస్ జరిగేటప్పుడు ఎక్కడన్నా ఫైల్ బ్రేక్ అవ్వి స్టాప్ అయిపోతే మళ్ళీ యూఎస్‌బీ ఫైల్ క్రాష్ అయిపోద్ది. దాని మీద మనం ఐఎస్ఓ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవడం బెటరు. ఒకవేళ ఏదన్నా మిస్టేక్ జరిగి అది బ్రేక్ అవ్వినా మళ్ళీ మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఐ విల్ గో విత్ ఐఎస్ఓ ఫైల్. తెచ్చుకోవాలి ఇందులో డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం అందులో. నేను స్క్రీన్‌పై డౌన్‌లోడ్ చేస్తున్నాను. యాహ్! ఇట్ విల్ ప్రాసెసింగ్. డౌన్‌లోడింగ్ విండోస్ 10. ఇట్ విల్ టేక్ నియర్లీ 1 అవర్ లైక్ దట్. డౌన్‌లోడ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ మెయిన్ సైట్. మీ ఫైల్ డౌన్‌లోడ్ అయిన తర్వాత ఫినిష్ నొక్కండి. ఒకవేళ మీరు డౌన్‌లోడ్ టైమ్‌లోనే యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్ సెలెక్ట్ చేయండి. ఐఎస్ఓ ఫైల్ కాకుండా. నెక్స్ట్ యూఎస్‌బీ డ్రైవ్ సెలెక్ట్ చేయండి. పోర్టబుల్ డ్రైవ్ క్రియేట్ చేసినాకి మనకొక కొత్త పెన్ డ్రైవ్ కావాలి. కొత్త పెన్ డ్రైవ్ తీసుకున్న తర్వాత పెన్ డ్రైవ్‌లో ఒకవేళ పొరపాటున మనం ఏమైనా ఫైల్స్ ఎక్కిస్తే అవి మొత్తం ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ చేసిన తర్వాత నా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రూఫ్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే పోర్టబుల్ పెన్ డ్రైవ్ క్రియేట్ చేసుకున్నాక ఉపయోగపడుతుంది. రూఫస్‌ని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ రూఫస్ వెబ్‌సైట్ అపియర్ అవుతుంది. క్లిక్ చేయండి. ఇక్కడ విండోస్ X64 ఏ ఫైల్ డౌన్‌లోడ్ చేసినా పర్లేదు. యాహ్! ఇట్ ఈస్ డౌన్‌లోడెడ్. నౌ వి నీడ్ టు ఓపెన్ ఇట్. ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్‌ని ఓపెన్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేయండి. యాహ్! హియర్ వి నీడ్ టు సెలెక్ట్ అవర్ పెన్ డ్రైవ్. మినిమమ్ 8 జీబీ పెన్ డ్రైవ్ ఉండాలి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి మన ఓఎస్ ఫైల్ సెలెక్ట్ చేయాలి. పార్టిషన్స్ ఉంటాయి. ఒకటి ఎంబీఆర్, 2 జీపీటీ. ఎంబీటీ ఏంటంటే మోస్ట్ కామన్ ఫార్మాట్. జీపీటీ న్యూ టెక్నాలజీ. జీపీటీ వర్క్ విత్ యూఎఫ్ఏ. ఎంబీఆర్ వర్క్ విత్ లెగసీ. ఎంబీఆర్ అనేది ఓల్డ్ బయాస్. యూఎఫ్ఏ అనేది లేటెస్ట్ బయాస్. మనకి ఎంబీఆర్‌లో ఓన్లీ 3 పార్టిషన్స్ మాత్రమే క్రియేట్ చేయగలము. అదే ఈ జీపీటీలో అయితే లేటెస్ట్ బయాస్ కాబట్టి మనకి గ్రాఫిక్స్ ఉంటుంది. ఫాస్టర్ బూట్ ఉంటుంది. వీ కెన్ క్రియేట్ ఇన్ఫినైట్ పార్టిషన్స్. ఎన్ని కావాలంటే అన్ని పార్టిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. జీపీటీ బూటింగ్ టైమ్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది ఎంబీఆర్‌తో పోల్చుకుంటే. ఎంబీఆర్ అనేది ఓల్డ్ మోడల్ పార్టిషన్. జీపీటీ అనేది న్యూ మోడల్ పార్టిషన్. ఎంబీఆర్ అనేది ఓల్డ్ మోడల్ లెగసీ బయాస్‌లో ఉంటుంది. జీపీటీ అనేది న్యూ మోడల్ యూఎఫ్ఐ బయాస్‌లో ఉంటుంది. నౌ వీ కెన్ చెక్
ఇప్పుడు మన హార్డ్ డిస్క్ ఏ పార్టిషన్‌లో ఉందో చెక్ చేద్దాము. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సీఎండీ, ఒకటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫస్ట్ సీఎండీలో చెక్ చేద్దాం. రన్ ఓపెన్ చేసి సీఎంఏ ఎంటర్ చేయండి. హియర్ డిస్క్ పార్ట్ క్లిక్ ఓకే. యెస్. హియర్ లిస్ట్ డిస్క్. హియర్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ జీపీటీ. స్టార్ అని మార్క్ ఉంటే ఇది జీపీటీ పార్టిషన్. నా హార్డ్ డిస్క్ జీపీటీ పార్టిషన్‌లో ఉంది. ఇప్పుడు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్‌లో ఎలా చూడాలో చెప్తాను. ఇక్కడ క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ సెర్చ్ చేస్తే మనకు డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ అవుతుంది. ఇది మన హార్డ్ డిస్క్. రైట్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. వాల్యూమ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ పార్టిషన్ స్టైల్ చూడండి. గైడ్ పార్టిషన్. ఇక్కడ నాకు చూసారా ఎన్ని పార్టిషన్స్ ఉన్నాయో? సి ఉంది. అదే ఎంబీఆర్‌కి అయితే 3 పార్టిషన్ మాత్రమే ఉంటాయి. గైడ్ పార్టిషన్ ఎన్ని కావాలితే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మన ఓఎస్ ఎంబీఆర్ సపోర్ట్ చేస్తే మనం అప్పుడు మన పెన్ డ్రైవ్ ఎంబీఆర్ పార్టిషన్‌లో మాత్రమే క్రియేట్ చేయాలి. ఎందుకంటే మన బయాస్ ఓన్లీ ఎంబీఆరే సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ మన పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం ఓఎస్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ఆప్షన్ ఉపయోగించి ఇక్కడ ఎంబీఆర్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూసారా బయాస్ యూఎఫ్ఐఆర్ చూపిస్తుంది. ఆటోమేటిక్‌గా ఇది బయాసే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ FAT32 స్టార్ట్. ఒకవేళ మన బయాస్ జీపీటీ అండ్ యూఎఫ్ఐ సపోర్ట్ చేస్తే ఇక్కడ మన పెన్ డ్రైవ్ 16 జీబీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్‌లో మన ఓఎస్ డౌన్లోడ్ చేసాం కాబట్టి విండోస్ ఐఓఎస్ఓ. ఇక్కడ FAT32 స్టార్ట్. నెక్స్ట్ ఇలా ప్రాసెస్ అవుతది. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత రెడీ అని వస్తుంది మనకి. మన బయోస్ యూఎఫ్ఏయా లేదా లెగసీ అని తెలుసుకోవాలనుకుంటే, నేను విండోస్ ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో బయోస్ సెట్టింగ్ చెప్తాను. ఆ లింక్ వీడియో కింద పెడతాను. ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంటుంది. ఎంబీఆర్ పార్టిషన్ లెగసీ బయోస్‌లో వర్క్ అవుతుంది. అదే జీపీటీ పార్టిషన్ అయితే యూఎఫ్ఐ బయోస్‌లో వర్క్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.